అక్రమ రవాణా జరిగింది, గనుల అక్రమంగా రవాణా జరిగింది, ఏంటి లిక్కర్ అక్రమంగా రవాణా జరిగింది. ఇవన్నీ కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవలా రచన. చిట్నాయుడు గారు రాస్తున్నాడు, పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు, పోలీసులు దానికి దాసోహం అంటున్నారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి, నన్ను ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు, ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి. మళ్ళా నన్ను అడగండి, ఇంకో 10 సంవత్సరాలు బతికుంటాను నాకు నమ్మకం ఉంది. 10 సంవత్సరాలు ఎప్పుడైనా అడగండి, నేను సమాధానం చెప్తా. అవునండి, ఒక డిస్టరీ కంపెనీ దాన్ని కొనుక్కుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం? డిస్టరీ కంపెనీ 4 కోట్లు పెట్టి కొనుక్కుంది, పెట్టుబడి పెట్టుకుందనుకో, దానికి దీనికి ఏం సంబంధం అంటే అక్కడ ముడి పెడుతున్నారు. ఆధారాలు ఉన్నాయి, ఎంతమంది మీద ఆధారాలు ఉన్నాయి? అసలు మా పార్టీలో ఉన్న అందరి మీద ఆధారాలు ఉన్నాయి, అందరినీ లోపలేసేయాలి. ఏం నాకు అర్థం కాల. న్యాయస్థానాలు తెలుస్తాయి, ఇదంతా కుక్డప్ స్టోరీ. ఏదో ఒక విధంగా ఒక కథ అల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలైన వాళ్ళందరినీ జైల్లో పెట్టి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. శభాష్, మీరు వేధించాలని మీరు అనుకుంటున్నారు, వేధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీ వేధింపులే మాకు శ్రీరామ రక్ష కాబోతున్నాయి. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి సానుభూతి వచ్చే పరిస్థితి. అన్యాయంగా అక్రమంగా పెట్టేస్తారంటే మీ దుంపల్లేగా ఎవరిని పెడితే అన్ని అనేటువంటి భావన వస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లోపల పెట్టి అణిచేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు అణిచేయటం లేదు, అద్భుతమైన ప్రజాదరణ పెంచే విధంగా చేస్తున్నారు. నేను ఇంకో విషయం చెప్తా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇదే నెల్లూరు జైల్లో ఉన్నాడు, గుర్తుందిగా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళాడుగా ఆయన పరామర్శించడానికి. నేను కూడా ఆయనతో పాటు హెలికాప్టర్లో. ఆ రోజు ఉన్న ప్రజాదరణ ఈ రోజు ఉన్న ప్రజాదరణ పోల్చగలలేకపోతున్నాం. ఆ రోజు నేను వెళ్ళాను స్వయంగా. నేను హెలికాప్టర్ ల్యాండింగ్ నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాము, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పలకరించాము, తిరిగి మళ్ళీ హెలికాప్టర్ దగ్గరికి వచ్చాం, మళ్ళా ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చాం. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందా? ఆ రోజు అంతగా పెద్దగా అనుకున్న స్థాయిలో ఇవాళ ఉన్న స్థాయిలో జనం రాలా. అంటే మీ అర్థం ఏమిటి? మీరు ఎంత అణిచివేయాలనుకుంటే అంత అద్భుతంగా జనంలో జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్నాడు అనేటువంటి కనీసమైనటువంటి జ్ఞానం మీకు లేదు. మీకంటే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒకవేళ ఉన్నా మన చిట్నాయుడు పోగొడుతున్నాడు. సింపుల్. అర్థం చేసుకోండి. చేసుకోకపోతే మీ కర్మ, మాకేం అభ్యంతరం లేదు. జైల్లో పెడితే జైల్లో ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాచబాట వేస్తున్నది మీరే. ఏమైనా నాకు అర్థం కాలే. 2000 మంది పోలీసులా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే 2000 మంది పోలీసులా? వాళ్ళ టిఫిన్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఎంత అవసరమా? కందకాలు తవ్వటమా? జైలు చుట్టూ పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు వేయటమా? ఏంది ఇది? చిత్రంగా లేదు? నేను చెబుతున్నాను కదా, మీరు ఆలోచించండి. చిత్రంగా లేదు? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 పులివెందుల ఎమ్మెల్యేకి ఆఫ్టర్ 11 ఇవన్నీ ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. అంటే ఆఫ్టర్ కాదని ఆయన ఒక అద్భుతమైన నాయకుడని నిరూపించేశారు. అయిపోయా కేసు. 1 yearలోనే అయిపోయింది. 4 సంవత్సరాలకు ఆగాల్సిన అవసరంలా. 1 yearలోనే మీరు అద్భుతమైన నాయకుడు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయనకు 11 సీట్లు వచ్చినంత మాత్రాన ఆయన చిన్న నాయకుడు కాదు. మేము స్పెషల్ దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోయినా ఆయన ఒక అద్భుతమైన స్వరూపం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడని మీరే నిరూపించేశారు కదా. కందకాలు దొవ్వి 2000 మంది పోలీసులను పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేసి జనం రాకోకుండా ఉండారని పోటీపడి చివరికేమో జనం వచ్చారు, నిరూపణ అవుతుంది. అంత కర్మ మాకేమీ పట్టలేదు. ఏమని అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు తెలియకూడదు.
జనం వచ్చారా రాదా అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇంత కట్టడి చేసినా జనం రాలేదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కందకాలు తవ్వినా. నేను ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము విజువల్స్ని మార్ఫింగ్ చేసో మరొకటి చేసేటటువంటి నీచమైన స్థాయికి దిగజారవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, రాదు కూడా. హోంమంత్రి గారు చెప్తారు, చిట్టినాయుడు గారు చెప్తాడు, పెద్దనాయుడు గారు చెప్తారు. మీరు కనుక్కోండి ఏమన్నా ఫోన్ చేసి. యువర్ ఆల్ జర్నలిస్టులు కదా, మీ తోటి జర్నలిస్టులు ఉంటారు కదా, కనుక్కోండి జనం వచ్చారు రాలేదు. అరే చూశారు కదా, లాఠీ చార్జ్ చేశారా కదా. జనం రాకపోతే లాఠీ చార్జ్ ఏం చేశారబ్బా? జనం రాకపోతే అమ్మా హోంమంత్రి గారు, జనం రాకపోతే లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? జనం రాకపోతే ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతున్నాడు. ఏమండి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మీరు 100 మందికే మేము పర్మిషన్ ఇచ్చాం కదా, ఏ బహిరంగ సభలాగా ఎందుకు వచ్చారంటున్నాడు ఆయనే. నేనేం చెప్పవసలా. లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? ఆయన ఎందుకు మాట్లాడాడు చెప్పానండి. ఎందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు మీ దుంపదేగా. జనం వస్తున్నారు స్వామి, మేమేం అసలు వాళ్ళని పిలవట్లేదు. పూర్వం మా ఎన్నికలప్పుడో లేకపోతే అంతకుముందు ఇంకోసారి కాస్త టిఫిన్లను లేకపోతే ఇది ఆటోలను ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఏమీ లేవు. టిఫిన్లకు అడిగిన వాళ్ళు లేదు, ఆటోలు పెట్టమన్నోళ్ళు లేదు, స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు, అంతే సింపుల్. మమ్మల్ని ఏమీ అడక్కోకుండా వచ్చేస్తున్నారు. నేను సత్యనపల్లి చూసా కదా, సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏందిరా భయ మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారా భయ, మనం వెళ్ళకూడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంటే వెళ్దామని అప్పుడు బయలుదేరారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళు ఉంటూ ఊరెళ్ళి వాళ్ళు లేపారు. అప్పుడు ఊళ్ళు బయలుదేరి వచ్చినాయి. నాకు తెలుసు కదా సత్యనపల్లి ఇది జరిగింది. ఇవాళ మీరు పోలీసులు అంతమంది పెట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది పోలీసులు పెట్టారని తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని కనిపెట్టి వాళ్ళు తండోపతండాలుగా స్కూటర్లు వేసుకుని సైకిళ్ళు వేసుకుని నడుచుకుని వచ్చేస్తుంటే జనమేం రావట్లేదని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మాకేం అభ్యంతరం లేదు, జనమేమి రాకపోతే ఎందుకు ఈ ఆర్భాటాలని ఎందుకు చేశారయ్యా చెప్పండి స్వామి అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం కాస్త కనుక్కొని చెప్పండి హోంమంత్రి గారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు జనం లేకుండా? చేసుకోమని ఎవడన్నా మొన్న కూడా డ్రోన్స్ చేసుకున్నారుగా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక ఉంది, ఆయన తోక కట్ చేసుకోమని చూసుకోమను. ఆయన తోక కూడా కట్ అయిపోద్ది. ఇప్పటికే సగం కట్ అయిపోయింది. మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి తోక చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు, చిట్టినాయుడు తోక ఇంకోళ్ళు కట్ చేస్తున్నారు. ఎవరో అవసరంలా తోకలు కట్ చేయటం ఎందుకు? ఇంతమంది కావాలి తోకలు కట్ చేయడానికి. 2000 మంది పోలీసులు, సర్వశేష త్రిపాఠి గారు అక్కడే వెళ్ళి తిష్ట వేశాయంట ఐజీ గారు. ఎప్పటికప్పుడు మరి డిఐజీ గారు మాట్లాడుతూ ఉన్నారంట. డీజీపీ గారు, ఆయన పేరేంటి, గుప్తా గారు, ఇదే పని వాళ్ళకి. దొంగతనాల గురించి మాట్లాడే పని లేదు, రౌడీజం గురించి మాట్లాడే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం రాకుండా చేసుకునే బాధ్యత తీసుకున్నారు వీళ్ళు. సిగ్గుండాలంటున్నాను నేను అనేది. వస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం వస్తారు, తప్పేంటి? జనం రాకూడదా?